ధనవంతుడు ధనంను బట్టో, బలవంతుడు బలాన్ని బట్టో, జ్ఞానవంతుడు జ్ఞానాన్ని బట్టో అతిశయించక, ధనమున్న బలమున్న జ్ఞానమున్న అధికారమున్న దేవుని బట్టి అతిశయించిన వాడు ఈ లోకంలో కొన్నాళ్ళైన క్షేమం కొంటా, అనేకులకు మాదిరిగా చూపిస్తాడు. నీ బలమును, నీ అధికారాన్ని, జనమును, నీ ధనమును బట్టి ఒకవేళ నువ్వు విరవేగే వ్యక్తివైతే జాగ్రత్త సుమా. పరిశుద్ధ గ్రంథము దేవునిలో ఉండేటటువంటి అనేకమైన రాజులు, అలనాడు అధికారులు, బలాజులు ఆ బలమును బట్టి, జ్ఞానమును బట్టి, అధికారాన్ని బట్టి అతిశయించి కుప్పకూలిపోయారు మిత్రమా. ఈ రోజు కూడా అది జరుగుతున్నాయి. ఒక్కసారి సమాజంలో జరిగేటటువంటి ప్రక్రియను ఒక్కసారి ఆలోచించు. వీలైతే నీ నుండి ఒకరు సహాయం పొందాలి, వీలైతే నీ నుండి ఒకరు మేలు పొందాలి. నీ చేతిలో అధికారం ఉందని, నీ వెనక జనమున్నారని, లేక నీ ఒంట్లో బలం ఉందని బలహీనుల మీద దాడి చేసే వ్యక్తిగా నువ్వు కొనసాగినట్లయితే, ఇదిగో హేరోదులంటి, ఫారోలంటి మహారాజులే కుప్పకూలిపోయారండి. మనము లోకంలో ఉండేటటువంటి ధనము, ఐశ్వర్యము అది శాశ్వతం కాదు. కానీ దేవుని ఎడల వివేకము, భయము, భక్తి ఈ లోకములో పరలోకానికి అది లభ్యమవుతుంది. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.